హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్రెడిట్ కార్డ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అని. సో మన క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం ఎలా అంటే చాలామందికి తెలియదు, మిస్యూజ్ చేస్తుంటారు. సో ఈరోజు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలి, లేకపోతే క్రెడిట్ కార్డ్ వల్ల మన జీవితాలు కూడా పోతాయి కొన్నిసార్లు. వాళ్ళ పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఈరోజు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి తెలుసుకుందాం. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, నెక్స్ట్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ క్రెడిట్ స్కోర్ అనేది ఈ 5 పాయింట్ అనేది కవర్ చేద్దాం ఈరోజు. ఎందుకు క్రెడిట్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎవ్రీ వన్ లైఫ్లో. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే మనకు తెలుసు, మనకి డెబిట్ కార్డ్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. డెబిట్ కార్డ్ అంటే మన బ్యాంక్లో మనీ ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఆ కార్డుతో. సో అది డెబిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ అంటే ఒక ఇన్స్టెంటెన్స్ లోన్ అనమాట. ఒక కంపెనీ మనకి విత్ ఇన్ ద క్రెడిట్ స్కోర్ చూసి మన కంపెనీ ఒక లోన్ ఆఫర్ చేస్తుంది. విత్ ఇన్ ద లిమిట్ డ్యూ డేట్లో మనం పే చేసేటట్టు లోన్ తీసుకొని పే చేయాలన్నమాట. అది క్రెడిట్ కార్డ్. సో క్రెడిట్ కార్డ్ వల్ల అడ్వాంటేజ్ మనకు చూడొచ్చు. అడ్వాంటేజ్ అంటే ప్రతి దగ్గర ఇప్పుడు ప్రతి కంపెనీ క్రెడిట్ కార్డ్ అడుగుద్ది, ప్రతి షాప్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మనం దీన్ని ఈజీగా వాడుకోవచ్చు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. విషయం ఏంటంటే అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ ఇవ్వాలని కొన్నిసార్లు ఫోన్లో ఛార్జింగ్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు పేమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ క్రెడిట్ కార్డ్కి ఆ ప్రాబ్లం ఉండకోసం ఈజీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యూజ్ చేసే ప్రతిసారి కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. సో రివార్డ్స్ పాయింట్స్ ఏం చేస్తాం, మనం అక్యుములేట్ చేసుకుని వాటిని యూజ్ చేసుకుంటాం కింద. సో కొన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మూవీ టికెట్స్ కూడా ఆఫర్ చేస్తుంటాయి, రైట్? అందరికీ తెలిసిన విషయం. ఒక నెలకి 2 మూవీ టికెట్లు ఆఫర్ చేస్తుంటాయి, అవి కూడా ఫ్రీ బోనస్. నెక్స్ట్ ఇంకేంటంటే మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కానీ డొమెస్టిక్ ఫ్లైట్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు లాగరీస్ ఉంటాయి. లాగరీస్ కూడా చార్జెస్ అనేది చాలా తక్కువ పడతాయి. ఫ్రీగా కొన్నిసార్లు ఫ్రీగా ఇస్తుంటాయి కంపెనీ, కొన్నిసార్లు చాలా తక్కువ రేటుతో వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఫుడ్ అనేది డొమెస్టిక్ ఫ్లైట్స్లో సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అది ఫ్రీ వచ్చింది క్రెడిట్ కార్డ్ వల్ల. ఈ క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ ఇస్తున్నప్పుడు ఎవడైనా మనకి అప్పు ఇస్తున్నాడంటే వాడు ఏది లేకుండా మనకి ఇవ్వడు, ఏది ఆశించుకున్నా మనకేమీ ఇవ్వడు కదా. సో క్రెడిట్ కార్డ్ వల్ల నష్టాలు ఏంటంటే ఓకే, మనకి బేస్డ్ ఆన్ మన క్రెడిట్ కార్డ్ ప్రకారం క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఓకే, మన శాలరీ అంటే మన ఇన్కమ్ లెవెల్స్ బట్టి మన క్రెడిట్ స్కోర్ ప్రకారం ఎంత లిమిట్ అని ఉంటుంది. సో ఆ లిమిట్ ప్రకారం ఒక డ్యూ డేట్లో ఒక 30 days పీరియడ్లో నువ్వు ఎంత అమౌంట్ అనేది వాడుకోవచ్చు. 50,000 వాడుకోవచ్చు, 1 lakh వాడుకోవచ్చు అని లిమిట్ ఇస్తాడు. సో ఆ లిమిట్ వరకు మనం డబ్బులు అనేది వాడుకోవచ్చు, రైట్? వాడుకోవచ్చు అంటే ఆ మనీ అనేది వాడు విత్ ఇన్ ద లిమిట్స్లో మీరేంటంటే ఇప్పుడు 1st తారీఖుని తీసుకుంటే మళ్ళీ 1st తారీఖు వచ్చే డ్యూ డేట్ లోపు కట్టేయాలి, రైట్? ఆ పే చేసేయాలి. పే చేయకుంటే ఏం జరుగుతుందంటే విత్ ఇన్ ద డేట్స్లో మనం పే చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కరోజు ఇదైనా హై ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. ఒక్కరోజు మనం ఆ డ్యూ డేట్ దాటేసి అంటే ఇప్పుడు ఫస్ట్ని మనం డ్యూ డేట్ అయితే ఫస్ట్ కట్టాల్సి వస్తే సెకండ్ వరకు మనం కట్టలేకపోతే అప్పుడు ఉండిద్ది. అప్పుడు ఏంటంటే మనకి ఇచ్చిన అమౌంట్ మీద 24 ఈ క్రెడిట్ స్కోర్ ప్రకారమే ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ఎంత అనేది కౌంట్ చేస్తుంది. ఒక బ్యాంక్ లోన్, మీరు హౌసింగ్ లోన్ తీసుకుందాం అనుకున్నా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం, చాలా స్టూడెంట్స్ మన ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకున్నా, ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. ఒక 5 lakhs మీద ఒక ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అనుకోండి, ఒక 2%. ఇప్పుడు మనకి కొందరు క్రెడిట్ స్కోర్ ప్రకారం మీకు 7% ఇంట్రెస్ట్ పడుతుంది, కొందరు క్రెడిట్ స్కోర్ ప్రకారం 5%. ఈ 5 అంటే ఈ మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది? 2%. ఒక 5 lakhsకి 2% ఇంట్రెస్ట్ కడితే ఎంత డిఫరెన్స్. సో ఎంతమంది మీరు షేర్ చేసుకోవచ్చు. సో అంటే ఒక మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు, నిజం చెప్పాలనుకుంటే. సో క్రెడిట్ స్కోర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే క్రెడిట్ కార్డ్ వల్ల క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేయొచ్చు లిటిల్ బిట్. ఎలా అంటే క్రెడిట్ కార్డ్ ఉందని ఫుల్గా వాడేయకూడదు. క్రెడిట్ కార్డ్ని ఇప్పుడు రోజు ఓకే మనం విత్ ఇన్ ద లిమిట్స్లో కట్టేస్తున్నా మన క్రెడిట్ స్కోర్ అనేది తగ్గించేస్తుంటుంది. అక్కడ ఏంటంటే మన క్రెడిట్ కార్డు ఉన్న విత్ ఇన్ ద 30%, మీకు 50,000 మీకు లిమిట్ ఉంటే
30% మాత్రమే వాడుకోవాలి. మీరు రోజు ప్రతిసారి 50,000 వాడేస్తే ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఓవర్ విత్‌డ్రాల్ అని చెప్పి మీ దగ్గర మనీ అనేది తీసుకుంటాడు. దాంతో ఛార్జీలు పెరిగిపోతుంటే అట్ ద సేమ్ టైం మీ క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంటుంది అన్నమాట. సో క్రెడిట్ స్కోర్ని ఎలా పెంచుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డుని వాడాలి. అట్ ద సేమ్ టైం ఒక 33% కన్నా తక్కువ వాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కంటిన్యూస్గా ఫుల్ అమౌంట్ పే చేసి వాడేసి పెడితే మీకు స్కోర్ డౌన్ అయిపోతుంది. మీరు కంటిన్యూస్గా క్రెడిట్ కార్డు వాడుతూ ఉండాలి. దాన్ని బట్టి 33% లోపే వాడుకునేటట్టు చూడాలి. తక్కువ అమౌంట్ వాడి చేస్తే మీ క్రెడిట్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీరు అట్ ద సేమ్ టైం ఇలా 2 years మెయింటైన్ చేయగలిగితే, ఇలాగ తక్కువ అమౌంట్ వాడి ఒక 33% వాడుకుంటూ మెయింటైన్ చేయగలిగితే మీ క్రెడిట్ స్కోర్ అప్ అయ్యింది అనమాట బాగా. ఈ అప్ అవడం వల్ల మీకు చెప్పిన లాభాలు ఏంటంటే ఇంట్రెస్ట్ లోన్ల మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గుతుంది. ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు, బిజినెస్ లోన్ అవ్వచ్చు, ఎనీ వెహికల్ లోన్ అవ్వచ్చు, ఏదైనా ఏ లోన్ మీద అయినా మీ ఈ క్రెడిట్ స్కోర్ ప్రకారం బ్యాంక్స్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ద సేమ్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్సూరెన్స్ అయినా క్రెడిట్ కార్డ్ కంపెనీస్లో మనం 24% చెప్పాను. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే మంచిగా మెయింటైన్ చేయగలిగితే మీకు అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది 21% చాలా తగ్గుతుంది అనమాట. కొంచెం వేరీ అవుతుంటుంది, తగ్గిపోతుంటుంది. సో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మన లైఫ్ మంచిగా లీడ్ చేసుకోవచ్చు. ఎలా దీన్ని మెయింటైన్ చేయడం అంటే కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు, కొన్నిసార్లు మన దగ్గర మనీ ఉండకపోవచ్చు. సో దీనివల్ల ఎలా దీన్ని యూజ్ చేసుకోగలుగుతామంటే చూడండి, ఇలాంటి అన్వాంటెడ్ ఖర్చులు అనేవి క్రెడిట్ కార్డులు చేయొద్దు. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్స్ అనేవి ఒక కంపెనీ ఒక క్రెడిట్ కార్డ్ అంటే ఆఫర్ చేస్తే బ్యాంకింగ్ ఇన్స్టెంట్ ఆటో డెబిట్ అని ఉండదు ఆప్షన్ వాడుకోండి. ఎందుకంటే మీరు 33% మీరు కట్టేసినా మీరు ఇన్ కేసు మర్చిపోవడానికి ఉండదు. ఆటోమేటిక్గా మీ సాలరీ అకౌంట్ నుంచి కానీ ఏ అకౌంట్ నుంచి కానీ మీ అమౌంట్ అనేది మీకు అనేది డెబిట్ అయిపోద్ది. సో ఆ టైం మీరు ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయవసరం లేదు. సో ఆ ఆప్షన్ వాడుకోండి. లేకపోతే సమ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టెంట్ క్రెడిట్ ఉంది. క్రెడిట్ అనేది ఒక అప్లికేషన్ మనం చూసాం కదా, మొన్న IPL ఉండేటప్పుడు మంచి అడ్వర్టైజ్మెంట్ నడిచింది. అక్కడ అంటే ఇన్స్టెంట్గా దాన్ని పే చేసుకుంటే వాళ్ళు కొన్ని అక్యుములేట్ పాయింట్స్ కూడా ఇస్తారంట. సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, అది మీ ఇష్టం. అది ఇంపార్టెంట్. మీరు మాత్రం క్రెడిట్ కార్డ్తో చాలా పద్ధతిగా అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటే దెన్ యూ కెన్ యూస్ క్రెడిట్ కార్డులు అనేది వితిన్ ద టైంలో పే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, వితిన్ ద టైంలో పే చేస్తుండాలి. ఆటో డెబిట్ వాడుకోండి. అట్ ద సేమ్ టైం 1 కానీ 2 క్రెడిట్ కార్డులు కానీ ఎక్కువ వాడుకోండి. ఎందుకు అమౌంట్ లేని మన దగ్గర ఇన్కమ్ వస్తే కొన్ని వాటిని పే చేయడానికి, ఇన్కమ్ లేని ఏం చేస్తాం. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మనీ యూస్ చేయకన్నా మనీ ఒక 30 days పీరియడ్ ఆఫ్ ముందు మనం వాడుకోవచ్చు, దాన్ని పద్ధతిగా వాడుకోగలిగితే. సో అది అది ఒక క్రెడిట్ కార్డ్ వల్ల ఇంపార్టెన్స్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇది ప్రతి వారి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో మీరేం చేస్తారంటే స్టూడెంట్ అని కాదు, ఎవరైనా ఎంప్లాయీ ఎవరైనా ఉంటే జస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, వితిన్ ద లిమిట్స్లో పే చేస్తూ ఉండండి. ఇది మీ లైఫ్లో చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే ఎందుకు నాకు అది డబ్బులు కాదు, నా డబ్బులు యూజ్ చేసుకుంటున్నా అంటారా, దానికన్నా చాలా డబ్బులున్నా కూడా చాలామంది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుంటారు. ఎందుకు యూజ్ చేస్తుంటారు? దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళ బిజినెస్ వాడుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం వల్ల క్రెడిట్ కార్డు వాడుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. సో మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా చేయొచ్చు. అందుకే ఈ వీడియో స్పెసిఫిక్గా చేసింది మీకోసం. సో అది గాయ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనలాంటి లైక్ మైండ్ పీపుల్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురండి. మన అందరూ ఒకేలా అంటే ఫినాన్షియల్గా కొద్దిగా బ్యాకప్ పాటు ఎలా మెయింటైన్ చేయాలి ఎలా అనేది ఇక్కడ నేర్చుకుందాం. సో మనలాంటి పీపుల్ అనేది ఒకే కమ్యూనిటీలో చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మన ఆలోచనలు ఇవి అనేవి ఒకేలా ఉంటాయి. సో మనం అందరం టుగెదర్ ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. దట్స్ ఇట్ గైస్, బై.